అన్నా చెల్లెళ్ళ అనుబంధం జన్మ జన్మల సంబంధం అంటారు. అలాంటి ఓ అక్క తమ్ముళ్ళ స్టోరీ ఇప్పుడు చూద్దామా? మనం సోషల్ మీడియాలో రోజు ఎన్నో స్టోరీస్ చూస్తుంటాం, కానీ ముంబైలో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. 51 ఏళ్ల ఒక మహిళ తన తమ్ముడి కోసం తన మ్యారేజ్ ని, తన లైఫ్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది. మరి ఎందుకు అలా చేసింది? ఆమె ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది? ఈ వీడియోలో చూసేద్దాం. తన తమ్ముడికి చైల్డ్హుడ్ నుంచే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతలా అంటే సొంతంగా అన్నం తినడం, డ్రెస్ వేసుకోవడం, స్నానం చేయడం లాంటివి కూడా అతనికి చేతగావు. ఒక చిన్న పిల్లాడిలాగే ఉంటాడు. ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ ఉన్నంత కాలం ఆవిడే చూసుకుంది. కానీ అమ్మగారు కాలం చేశాక ఆ బాధ్యత అంతా అక్క మీదే పడింది. ఆ టైంలో ఆమె ముందు ఒక బిగ్ క్వశ్చన్. ఆమె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే ఆ తమ్ముడిని ఎవరు చూసుకుంటారు? బయట వారు ఎవరైనా సరే సరిగా చూసుకుంటారా? అందుకే ఇంకా ఆమె ఏమీ ఆలోచించలేదు, పెళ్లి వద్దనుకుంది. 51 ఏళ్లు వచ్చినా ఒంటరిగానే ఉంటూ ఒక తల్లిలా మారి తన తమ్ముడికి కావలసిన ప్రతి చిన్న పనిని దగ్గరుండి చూసుకుంటుంది. ఈ పోస్ట్ వైరల్ అవగానే చాలా మంది అమ్మ తర్వాత అకే అని కామెంట్లు చేస్తున్నారు. కానీ నిజానికి ఇది కేవలం ఒక ఎమోషనల్ స్టోరీ మాత్రమే కాదు. ఇంట్లో ఇలాంటి పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎంత మెంటల్ స్ట్రెస్, శారీరక కష్టం అనుభవిస్తున్నారో ఊహించుకోవడం కూడా కష్టమే. అలాంటి వాళ్ళ కష్టాన్ని ఈ స్టోరీ మనకు చూపిస్తోంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, చిన్న చిన్న విషయాలకే రిలేషన్షిప్స్ ను వదిలేసుకుంటున్నారు. అలాంటిది ఎలాంటి స్వార్థం లేకుండా తన తమ్ముడి కోసం నిలబడిన ఈ అక్క కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఈ రియల్ స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.